కనీవిని ఎరుగని రీతిలో హరిత ఇంధన రంగంలో రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, కంప్రెస్డ్ బయోగ్యాస్, సౌర పవన, పంప్ స్టోరేజ్ తదితర రంగాల్లో ఇతర భారీ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఇందులో మొదటి భారీ పెట్టుబడిగా విశాఖపట్నం వద్ద పూడిమడకలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ భాగస్వామ్యంతో 1,85,000 కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు కాబోతుందని, దీనికి ప్రధాని మోదీ ఇటీవల శంకుస్థాపన చేశారని వివరించారు. శనివారం ఆయన ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పలు రంగాల్లో కొత్త ఆలోచనల దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తున్న అంశాలను వివరించారు. పూర్తిగా హరిత ఇంధనంతోనే ఇక్కడ హైడ్రోజన్ తయారవుతుంది. సముద్రపు నీటిని రసాయనిక ప్రక్రియ ద్వారా విడగొట్టి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. ఈ హబ్లో రసాయనాలు, ఎరువులు వంటివి తయారు చేసి ఎగుమతి చేస్తారు. హరిత ఇంధనంతో తయారైన రసాయనాలు, ఎరువులకు విదేశాల్లో డిమాండ్ ఉంది. దీనికి పొరుగునే ఉన్న ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు మండించడం వల్ల వెలువడే కార్బన్ డయాక్సైడ్ ను ఈ ప్లాంట్లో హైడ్రోజన్ తయారీకి వాడతారు. గ్రీన్కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫర్టిలైజర్స్ కంపెనీని టేక్ ఓవర్ చేసి గ్రీన్ అమోనియా తయారు చేసి ఎగుమతి చేయబోతుంది. సౌర, పవన, పంప్ స్టోరేజ్ వీటి ద్వారా ఉత్పత్తి అయిన పునరుత్పాదక విద్యుత్ను కాకినాడ తీసుకొచ్చి దాని ద్వారా గ్రీన్ అమోనియా తయారు చేస్తారు. ఈ ప్లాంట్ పై ఈ కంపెనీ 25,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. రిలయన్స్ సంస్థ రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతోంది. 1,130 కోట్ల పెట్టుబడితో పెట్టనున్నారు. ఇక వృధా భూముల్లో గడ్డి పెంచి దాని ద్వారా ఈ కేంద్రాల్లో బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తారు. రైతుల నుంచి భూమిని కౌలుకు తీసుకుంటారు. ఎకరానికి ఏడాదికి 30,000 కౌలు ఇస్తారు. కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఇంటి మీద సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం సౌర పలకాలు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ ఇళ్లలో విద్యుత్ వాహనాల బ్యాటరీలను ఛార్జింగ్ చేయించుకోవడానికి బెంగళూరుకు చెందిన సంస్థ ముందుకొచ్చింది. ఛార్జింగ్ అయిన బ్యాటరీలను విద్యుత్ వాహనాల్లో వినియోగించుకోవడానికి అద్దెకిస్తుంది. ప్రభుత్వ ఖర్చుతో ప్రతి ఇంటికి సౌర పలకాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. సూర్యఘర్ పథకం కింద ప్రస్తుతం ఈ పలకాల ఏర్పాటుకు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ప్రభుత్వం మొత్తం ఖర్చును భరించి వారి ఇళ్లపై సౌర పలకాలు ఏర్పాటు చేస్తుంది. తాజాగా అన్ని వర్గాల వారి ఇళ్లపైన వీటిని ఏర్పాటు చేయడంపై ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం తన ఖర్చుతో వీటిని ఏర్పాటు చేస్తుంది. ఇక వీటి ద్వారా తయారయ్యే విద్యుత్తులో కొంత భాగం ప్రభుత్వం తీసుకుంటుంది. రాయలసీమలో వ్యవసాయానికి పనికిరాని బీడు భూముల్లో సమగ్ర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు ఐఆర్ఈపీ పెట్టాలనే ఆలోచనే అద్భుతమని సీఎం చంద్రబాబు విజన్ కి ఇది నిదర్శనమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీకే ప్రభుత్వం అధిక ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా, నంద్యాల జిల్లా పాండ్యం మండలం పిన్నాపురం గ్రామాల మధ్య గ్రీన్కో కంపెనీ ఐఆర్ఈపీని ఏర్పాటు చేస్తుంది. నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పవన్ పరిశీలించారు. ఐఆర్ఈపీ కోసం 2,800 ఎకరాలను 1,700 ఎకరాలను ప్రభుత్వం రైతుల నుంచి గ్రీన్కో కంపెనీ సేకరించింది. ఇక మరో 902 ఎకరాలను కేంద్ర ప్రభుత్వ అనుమతితో అటవీశాఖ భూమి తీసుకుని అందుకు సమానమైన భూమి నెల్లూరు జిల్లాలో అటవీశాఖకు ఆ కంపెనీ అప్పగించింది. మొక్కలు పెంచడానికి మరో 36 కోట్లు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య దాదాపు 111 ఎకరాల భూమి విషయంలో వివాదం మొదలైంది. అయితే ఇది తన దృష్టికి వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలోనే పరిస్థితిని గమనించాలని భావించి ఇక్కడకు వచ్చినట్టు పవన్ చెప్పారు. ఇక ఈ వివాదం పరిష్కరించాలని కేంద్రాన్ని కోరామని సీఎం చంద్రబాబు మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లి గ్రీన్కో కంపెనీకి సహకరిస్తామని, రానున్న కాలంలో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని పవన్ చెప్పారు. భూములు ఇచ్చిన పిన్నాపురం, గుమ్మటం తండా గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు, సేంద్రీయ వ్యవసాయం, గో సంరక్షణ కార్యక్రమాలు గ్రీన్కో చేపట్టాలన్నారు. పిన్నాపురం ఐఆర్ఈపీ ప్రాజెక్టు దేశానికే తలమానికమన్నారు. కడప జిల్లాలో వైసీపీ ముఖ్య నాయకుడు అటవీ భూమిని కబ్జా చేసిన వ్యవహారంలో ఇప్పటికే ఓ ఫారెస్ట్ అధికారిని సస్పెండ్ చేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో అటవీ భూములు అన్యాక్రాంతమైనట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోందన్నారు. అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అటవీశాఖ భూములు ఎక్కడెక్కడ అన్యాక్రాంతమయ్యాయో నిగ్గు తేలుస్తామని చెప్పారు. దీనిపై త్వరలోనే అధికారులతో సమీక్షించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. కర్నూలు అద్భుతమైన నగరంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన ఎనర్జీ ఇక్కడే పిన్నాపురం ఐఆర్ఈపీ ఉందని మేధావులు సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, గ్రీన్కో గ్రూప్ సీఈఓ ఎండీ చల్మల్శెట్టి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో వివిధ వర్గాలకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మొత్తం 6,700 కోట్ల బకాయిలు విడుదల చేస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. విద్యార్థులు కూడా బకాయిలు చెల్లిస్తున్నామని తెలిపారు. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. కంసుమామ మోసం చేసిపోతే మన చంద్రన్న న్యాయం చేస్తున్నారని కొనియాడారు. జగన్ రెడ్డి గారు ఫీజులు బకాయిలు పెట్టి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారని, తాను పెట్టిన బకాయిలు ప్రజాప్రభుత్వం తీర్చాలని రోడ్డెక్కిన ఘనత కూడా ఆయనకే దక్కిందన్నారు. గత పాలకులు చేసిన పాపాలకు విద్యార్థులు బలి కాకూడదనే ఉద్దేశంతో తాను విద్యాశాఖ మంత్రి అయిన వెంటనే కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపి సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేసినట్లు లోకేష్ చెప్పారు.
దశల వారీగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 788 కోట్లు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. పండుగ వేళ విద్యార్థులకు తీపి కబురు అందించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏపీకి ఇది సంక్రాంతి కానుక అని లోకేష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఔరంకల్లు పారిశ్రామిక పార్కులో 14,000 కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఎండుచిప్ లిమిటెడ్ కంపెనీ జపాన్కు చెందిన తన భాగస్వామ్య సంస్థ ఇటో మైక్రో టెక్నాలజీ లిమిటెడ్తో కలిసి దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ సెమీ కండక్టర్ తయారీ కేంద్రాన్ని ఏపీలో స్థాపించడానికి ముందుకొచ్చింది. కంపెనీ ప్రతినిధులు గత నెలలో మంత్రి నారా లోకేష్ ను కలిసి చర్చలు జరిపారు. కంపెనీ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ఔరంకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ లో అవసరమైన భూమిని కేటాయించి మౌలిక సదుపాయాలు ఎకోసిస్టమ్ను అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో కంపెనీ ప్రతినిధులు శనివారం హైదరాబాద్ లో మంత్రి లోకేష్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంపై ఎండుచిప్ మేనేజింగ్ డైరెక్టర్ పీయూష్ పిచూరియా, ఏపీ ఈడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ సంతకాలు చేశారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ దేశంలో గ్లోబల్ సెమీ కండక్టర్ అభివృద్ధిని మరింత బలోపేతం చేయడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు. ఈ ప్రాజెక్టును 2.5 ఏళ్లలో పూర్తి చేయాలనే కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఇక ఈ ప్రాజెక్టుతో ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో నూతన ఆవిష్కరణలతో పాటు అనుబంధ పరిశ్రమల అభివృద్ధి ద్వారా వేలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. సంక్రాంతి కానుకగా వివిధ వర్గాలకు చెల్లించాల్సిన 6,700 కోట్ల మేర పెండింగ్ బిల్లులు, బకాయిల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శనివారం ఉండవల్లిలోని నివాసంలో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులు, పోలీస్ శాఖ, చిన్న కాంట్రాక్టర్ల బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వివరణ ఇస్తూ సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులను చెల్లిస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు, 1.30 లక్షల కోట్ల పెండింగ్ బిల్లులను వదిలేసి వెళ్లిందని విమర్శించారు. ఈ క్రమంలో 6,700 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ఆమోదించారని తెలిపారు. దీనిలో ఉద్యోగులకు 1,300 కోట్లు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. 26,000 మంది చిన్న కాంట్రాక్టర్లకు ఊరట కలిగించేలా 586 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న పుస్తక మహోత్సవాన్ని శనివారం సందర్శించారు. దాదాపు 2.5 గంటల పాటు ప్రతి స్టాల్ కు వెళ్లి పుస్తకాలు పరిశీలించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలను కొనుగోలు చేశారు. తెలుగు సాహిత్యానికి సంబంధించిన పలు పుస్తకాలను పరిశీలించారు. ప్రముఖ రచయితల నుంచి యువ రచయితల వరకు పలువురి రచనలను కొనుగోలు చేశారు. ఇక ఈ సందర్భంగా తనకు ఎంతో నచ్చిన మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్ పుస్తకాన్ని చూసి సంతోషించారు. ఈ పుస్తకం చదివితే నిరాశ, నిస్పృహలను అధిగమించి ఆశావాద భావన కలుగుతుందని అన్నారు. బహుమతిగా ఇవ్వడానికి ఉంటాయని ఎక్కువ సంఖ్యలో ఈ పుస్తకాలను కొనుగోలు చేశారు. పిఠాపురంలో ఒక భారీ గ్రంథాలయాన్ని నిర్మించే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు సమాచారం. దానికి ఈ పుస్తకాలను ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ముమ్మర కసరత్తు చేస్తుంది. దీనిలో భాగంగా ప్రయోగాత్మక ప్రాతిపదికన మొబైల్ యాప్ను రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి ఇది అందుబాటులోకి రానుంది. అలాగే భూముల రిజిస్ట్రేషన్లను మరింత సురక్షితం, సులభతరం చేసేందుకు బ్లాక్ చైన్ సాంకేతికతను వినియోగించుకోనున్నారు. ఈ సాంకేతికత ఆధారంగా కార్డ్ 2.0 సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి టెండర్లు పిలుస్తున్నారు. ఇది అందుబాటులోకి రావడానికి 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే లొకేషన్ ఆధారిత పార్సిల్ మేనేజ్మెంట్ వ్యవస్థను కొత్తగా అమల్లోకి తెస్తున్నారు. దీనివల్ల ఒక భూమికి సంబంధించి వివిధ శాఖల్లో ఉన్న సమాచారం మొత్తం ఒకే చోట తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా భూముల లావాదేవీలు, రిజిస్ట్రేషన్లలో ఖచ్చితత్వం పెరుగుతుంది. సర్వే ఆఫ్ ఇండియా ఉపగ్రహ చిత్రాలు, డీటీసీపీ జాబితా, మున్సిపల్ సర్వే విభాగం, ఎఫ్ఎంబీ బ్యాంకుల్లో ఉన్న సమాచారం, సదరు భూమి చిత్రాలు ఒకే చోట కనిపిస్తాయి. దీంతో వాటిలో ఖచ్చితత్వాన్ని బేరీజు వేసుకోవచ్చు. అలాగే ఫోన్లో కూడా ఎవరి భూముల వివరాలు వారు తెలుసుకునే యాప్ను రూపొందించారు. సంక్రాంతికి ధనుర్మాసంలో తెలుగు లోగిళ్లలో వాకిళ్ల ముందు తీర్చిదిద్దే ముగ్గులు మహిళల్లోని నైపుణ్యాన్ని, సమర్థతను ప్రతిబింబిస్తాయని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు, గార్డెన్ పార్ట్నర్ క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్, ఫ్యాషన్ పార్ట్నర్ డిగ్సిల్ వారి సెల్సియా రాష్ట్ర స్థాయి ఫైనల్స్ శనివారం జరిగాయి. విజయవాడలో నారా చంద్రబాబు నాయుడు కాలనీలోని బ్యాడ్మింటన్ కోర్టులో నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి మహిళలు హాజరయ్యారు. కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. బహుమతి ప్రదానోత్సవానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా అబ్బూరి రత్నలక్ష్మి, సురపునేని ఉషారాణి వ్యవహరించారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతిని తమిళనాడుకు చెందిన కె భార్గవి గెలుచుకున్నారు. ఆమెకు 30,000 బహుమతిని హోంమంత్రి అనిత అందజేశారు.
ద్వితీయ బహుమతిని కడప జిల్లాకు చెందిన పి రమ్య, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వేణి భార్గవి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పి సావిత్రి గెలుచుకున్నారు. విజేతల్లో పి రమ్యకు అబ్బూరి రత్నలక్ష్మి, వేణు భార్గవికి సూర్పనేని ఉషారాణి, పి సావిత్రికి గద్దె అనురాధ 10,000 చొప్పున బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు తరలి వస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారాయి. బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. రవాణా అధికారుల అంచనా ప్రకారం శనివారం ఒక్కరోజే 4 లక్షల మంది హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. గతేడాది ఇదే రోజున 3 లక్షల మంది రాగా ఈసారి వీరి సంఖ్య 1,00,000 పెరిగింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా దాదాపు 2 లక్షల మంది వచ్చారని అంచనా. మరో 2 లక్షల మంది తమ సొంత వాహనాలు, క్యాబుల్లో వస్తున్నారు. విపరీతమైన రద్దీ నేపథ్యంలో చిల్లకల్లు, కీసర టోల్ ప్లాజాల వద్ద భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి పండుగకు తన స్వగ్రామం నారావారిపల్లికి వెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. 13, 14 తేదీల్లో తమ గ్రామంలో గడపనున్నట్లు చెప్పారు. నా సతీమణి భువనేశ్వరి పట్టుదలతోనే 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా సంక్రాంతికి మా ఊరికి వెళ్లి అక్కడ ఉంటున్నాను. సమాజంలో పైనున్న వారు ఒక సంప్రదాయం పాటిస్తే అది మిగిలిన వారికి ఒక ప్రేరణగా ఉంటుంది. ఇక ఈ రోజుల్లో మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి. ఏదో ఒక సందర్భంలో నలుగురు ఒక చోట కలవడం, మాట్లాడుకోవడం అవసరం. దానికి ఈ పండుగ ఒక సందర్భం కావాలని ఆశిస్తున్నాను. తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ తెలుగువారందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆనందం పంచాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. కాగా సీఎం సతీమణి భువనేశ్వరితో పాటు ఆమె సోదరి లోకేశ్వరి, తోడుకోడలు నారా ఇందిర, బంధువులు కంటమినేని శ్రీనివాస్, శ్రీమాన్ తదితరులు శనివారం మధ్యాహ్నం నారావారిపల్లి చేరుకున్నారు. ఆదివారం రాత్రికి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర రానున్నారు. ఇక ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తిరుపతి రానున్నారు. విజయవాడ నుంచి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 3:30 రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుచానూరు చేరుకుంటారు. అక్కడ అట్లాంటిక్ గల్ఫ్ అండ్ పసిఫిక్ కంపెనీకి సంబంధించి ఇళ్లకు పీఎన్జీ పైప్ న్యాచురల్ గ్యాస్ సరఫరాను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఓ వినియోగదారుడి ఇంటికి వెళ్లి గ్యాస్ సరఫరాను పరిశీలిస్తారు. 4:30 తాజ్ హోటల్కు చేరుకుని ఆ కంపెనీ ఏర్పాటు చేసిన సీఎన్జీ ఆటో, ఎల్సీవీ వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తారు. సీఎం చంద్రబాబు 3 రోజుల పాటు జిల్లాలో గడపనుండటంతో జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరిలోపు కంపెనీలను ఖరారు చేసి మార్చి నుంచే కొత్త బ్రాండ్లు షాపుల్లోకి వచ్చే విధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదంటూ రాష్ట్రంలోని ప్రముఖ బీర్ల తయారీ కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్ బీర్ల ఉత్పత్తిని నిలిపివేసిన విషయం తెలిసిందే. బీర్ల విక్రయాల్లో ఈ కంపెనీ దాదాపు 70% వాటా కలిగి ఉండడంతో రాష్ట్రంలో త్వరలో బీర్ల కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖజానాకు అధిక ఆదాయం కావాల్సినప్పుడల్లా గత ప్రభుత్వం మద్యం ధరలు పెంచి వినియోగదారులపై భారం మోపింది. ప్రస్తుతం రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ధరలు పెంచలేదు. రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలకు ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని, దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలని, ప్రధానంగా కంపెనీల నాణ్యతా ప్రమాణాలను పరిగణలోకి తీసుకోవాలని, ఎలాంటి వివాదాలకు తావివ్వొద్దని అధికారులను సీఎం ఆదేశించారు. కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు తీసుకునేందుకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని, 4 రోజుల గడువు ఇవ్వాలని సూచించారు. కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని చెప్పారు. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణానికి నెలాఖరులోగా శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై సీఎం తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి భవన నిర్మాణానికి గోషామహల్లో ఇవ్వాలని నిర్ణయించిన స్థలం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు వీలైనంత త్వరగా బదిలీ చేయాలని ఆదేశించారు. నిర్మాణాల నమూనా మ్యాప్లను అధికారులు చూపించగా వాటిలో పలు మార్పులు, చేర్పులను సీఎం సూచించారు. మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. రోడ్డు విస్తరించినా, ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా డిజైన్లు రూపొందించాలన్నారు. రోగుల సహాయకులు సేదతీరేందుకు పార్క్ ఉండేలా చూడాలన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక వసతులతో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ సప్లాను సంపూర్ణంగా అమలు చేసే బాధ్యత తనదే అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తాను చీఫ్ విప్గా ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్కు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సమావేశపరిచి అధిష్టానానికి ఒక నివేదిక ఇచ్చి తప్పకుండా అమలు చేయాలని కోరానని గుర్తు చేశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్గా ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ఆమోదం పొందిందన్నారు. ఇక ఈ నేపథ్యంలో సప్లాన్పై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. ట్రైకా చైర్మన్ తేజాద్ బెల్లై నాయక్ ఆధ్వర్యంలో
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో నిర్వహించిన అఖిల భారత గిరిజన ఆదివాసీ కాంగ్రెస్ ప్రతినిధుల సాధికారత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి భట్టి హాజరయ్యారు. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం కల్పించిందని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ను తూచా తప్పకుండా అమలు చేసే విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. సప్లాన్ చట్టాన్ని సర్వరోగ నివారణగా భట్టి అభివర్ణించారు. సప్లాన్ కింద ప్రభుత్వం 10% నిధులిస్తుందని చెప్పారు. అటవీ హక్కుల చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామని, దీంతో అటవీ సంపదలో గిరిజన ఆదివాసీలకు అన్ని హక్కులు లభిస్తాయని భట్టి తెలిపారు. మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి ప్రభావం అధికమవుతుంది. దీంతో గిరిజనులు గజగజ వణికిపోతున్నారు. శనివారం జీ మాడుగులలో 3.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో 4 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం ఇది రెండవసారి. అలాగే డుమ్రిగూడలో 4.2, హుకుంపేట, అరకులోయల్లో 4.9, పాడేరులో 7.5, అనంతగిరిలో 7.6, చింతపల్లిలో 7.9, పెద్దబయలులో 8.2, ముంచంగిపుట్టులో 9, కొయ్యూరులో 10.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం ఉదయం 10 గంటల వరకు పొగమంచు దట్టంగా అలుముకోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. మక్తల్ మున్సిపాలిటీకి అమృత్ 2.0 స్కీమ్ ద్వారా 15,38 లక్షల రూపాయలతో మంచినీటి సరఫరా, సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి దండు గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు అదనపు తరగతి గదులను ఎంపీ ప్రారంభించారు. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, మున్సిపాలిటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీమ్ 2 కింద 15,38 లక్షల నిధులు మంజూరు చేసిందని, గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఎక్కడ సమస్యలున్నాయో గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతానని అరుణ చెప్పారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే కూడా చొరవ చూపాలన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన నేత పెంట్యాల వెంకటేశ్వరరావు కుటుంబాన్ని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. వెంకటేశ్వరరావును కోల్పోవడం తమకెంతో బాధ కలిగించిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. అంగలకుదురు గ్రామానికి వెళ్లిన మంత్రి జనసేన పార్టీ తరపున 5 లక్షల బీమా చెక్కును అందజేశారు. జనసేన పార్టీకి పెంట్యాల వెంకటేశ్వరరావు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వెంకటేశ్వరరావు ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల పరిధిలోని జబవరం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద కొత్తగా మంజూరైన సీసీ రోడ్లు, గోశాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. జమవరం గ్రామంలో 15 లక్షల నిధులతో నిర్మించిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. 5 లక్షల రూపాయలతో గోకులం పథకం ద్వారా పశువుల పెంపకం పథకాన్ని, 10 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి కూడా తమ సొంత అకౌంట్లకు మార్చుకున్న ఘనత గత ప్రభుత్వానిదే అని మంత్రి ఆనం విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలను పూర్తిగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున బంగారం చోరీకి గురైంది. హైదరాబాద్ శ్రీ శ్యాంబాబు జ్యువెలర్స్ కు చెందిన 2 ఉద్యోగులు విజయవాడలో బంగారాన్ని డెలివరీ చేసేందుకు వెళ్తుండగా జగ్గయ్యపేట సమీపంలోని ఓ హోటల్ వద్ద ఆగారు. మంచినీళ్లు కావాలని ఉద్యోగి అడగడంతో కారులో ఉన్నాయని చెప్పి కారు వద్దకు వెళ్లిన డ్రైవర్ నగల బ్యాగ్ తీసుకుని కారుతో సహా పారిపోయాడు. నందిగామ నియోజకవర్గ పరిధిలో మునుగచర్ల వద్ద ఉన్న కోల్డ్ స్టోరేజ్ వద్ద కారును ఆపి ఆటోలో వెళ్లిపోయాడు. చోరీకి గురైన బంగారం విలువ మొత్తం 4,50,00,000 వెంటనే డ్రైవర్ను పట్టుకుని చర్యలు తీసుకోవాలని జగ్గయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 2వ జాబితాను విడుదల చేసింది. మొత్తం 29 మంది పేర్లను ప్రకటించింది. పార్టీ ఢిల్లీ ఉపాధ్యక్షుడు కపిల్ మిశ్రాను క్రావల్ నగర్ నుంచి బరిలోకి దించింది. అదేవిధంగా ఢిల్లీ మాజీ సీఎం మదన్ లాల్ ఖురానా తనయుడు హరీష్ ఖురానాకు మోతీనగర్ టికెట్ ఇచ్చింది. ఇటీవల ఆప్ నుంచి భాజపాలో చేరిన ప్రియాంక గౌతమ్ కౌండ్లి నుంచి పోటీ పడనున్నారు. దేశ రాజధానిలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా తాజా జాబితాతో కలిపి భాజపా ఇప్పటి వరకు 58 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కపిల్ మిశ్రా గతంలో ఆప్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి కూడా చేపట్టారు. అయితే కొన్ని రాజకీయ కారణాల వల్ల 2017లో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయన్ను పార్టీ నుంచి తొలగించారు. అనంతరం 2019లో మిశ్రా భాజపాలో చేరారు. ఇదిలా ఉండగా ఢిల్లీ ప్రస్తుత అసెంబ్లీ గడువు ఫిబ్రవరితో ముగియనుంది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ను ప్రకటించింది. ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించనుండగా 8న ఓట్ల లెక్కింపు చేపట్టనుంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. కాంగ్రెస్ కూడా కొంతమంది పేర్లను విడుదల చేసింది. డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం గవర్నర్
ఆర్ఎన్ రవికి మధ్య కొంతకాలంగా భేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి గవర్నర్పై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ అసెంబ్లీకి వచ్చినా ప్రసంగించకుండానే మధ్యలో వెళ్లిపోయారు. ఆయన తీరు చిన్నపిల్లల చేష్టల మాదిరిగా ఉంది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ బాధ్యతను నిర్వర్తించలేకపోయారు. తమిళనాడు అభివృద్ధి చూసి ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం తీవ్ర విమర్శలు చేశారు.